హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మేము లవర్స్. ఈరోజు మరొక వంటకంతో వచ్చేసామండి. అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాం. అందరూ చాలా బాగున్నారు కదా. అదేంటంటే ఈరోజు వంటకం మునక్కాయ టమాటా కర్రీ. అందరం మన ఇంట్లో చేసుకునే మునక్కాయ కర్రీ అండి. అది చూసేద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కాక ఆయిల్ పోసుకోవాలి. నూనె వేడెక్కాక అందులో ఒక హాఫ్ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి. ఇప్పుడు అవి వేగాక అందులో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇందులో ఇప్పుడు మనం ఒక 2 కరివేపాకు రెమ్మ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ అవి పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి. కరివేపాకు రెమ్మ కూడా తీసుకొని వేయించుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం వెల్లుల్లి ముద్ద తీసుకుందాం. కొద్దిగా దంచి పెట్టుకొని వెల్లుల్లి ముద్ద కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. సింపుల్ కర్రీ, మునక్కాయ కర్రీ అందరికీ దాదాపు చాలా నచ్చుతుంది. అందరూ చాలా ఇష్టంగా తింటారు చాలా వరకు. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సపోర్ట్ చేయండి, మాకు కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా మీకు అనిపిస్తే మాకు కామెంట్స్ రూపంలో ఇంకా సజెషన్స్ ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్టింగ్ మీ. ఇప్పుడు ఇందులో మనం కర్రీలోకి వెళ్దాం. ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా పొట్టు తీసి కడిగి పెట్టుకున్న మునక్కాడలు కూడా వేసుకొని ఒక 5 నిమిషాల పాటు నూనెలో వేయించుకోవాలి. మునక్కాడలు నెమ్మదిగా కలుపుకోవాలి. నూనెలో ఒక 5 నిమిషాల పాటు మనం మంచిగా వేగనిస్తే ఇవి నూనెలో ఫ్రై అయ్యి మంచి టేస్ట్కి వచ్చి అవి మెత్తగా అవుతాయి, ఈజీగా వేగుతాయి. కొంచెం గట్టిగా ఉంటాయి కదా లైట్గా, కానీ అలా అని చాలాసేపు వేయించిన ఆయిల్లోనే ఆల్మోస్ట్ ఆల్రెడీ ఇవి ఉడికిపోతాయి. బాగా వేయించొద్దు, ఒక 5 మినిట్స్ మనకు సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ముక్కలకు పట్టే విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. మునక్కాయ టమాటో కర్రీ, మునక్కాయ కర్రీ బాగా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ సింపుల్గా చేసేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నూనెలో ఒక 5 నిమిషాలు అల్లం వేసుకొని వేయించుకున్నాక చూడండి ఆల్రెడీ మునక్కాయలు ఉడికినట్టుగా మనకు అవి కలర్ చేంజ్ అయ్యి మగ్గినట్టుగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసుకొని మరొక 2 నిమిషాల పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి. నూనెలో వేయించుకుంటే మంచిగా టేస్ట్ వస్తాయి. అల్లం పసుపు వేసుకొని ముక్కలకు పట్టే విధంగా మంచిగా వేయించుకోవాలి. మనం ఇది మునక్కాయ కర్రీ, మునక్కాడ టమాటో కర్రీ కొంచెం సూప్ లాగా చేసుకోవచ్చు, కొంచెం మీడియం టైప్ గ్రేవీ టైప్లో కూడా చేసుకోవచ్చు. అది మనం తినే మన టేస్ట్, మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది. చూడండి బాగా వేగాయి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటోలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ టమాటాలు మగ్గేంత వరకు మంచిగా ఉడకనివ్వాలి. ఇప్పుడు ఈ మునక్కాడలు ఈ టమాటాలు మగ్గేంత వరకు ఇంకా పూర్తిగా మంచిగా ఉడికిపోతాయి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. టమాటాలు కొంచెం ఎక్కువనే పడతాయి, అంటే మనం టమాటో కర్రీ చేసినట్టుగా. మునక్కాడ టమాటో కర్రీ అంటేనే టమాటాలతో మనం చేస్తాము. ఇప్పుడు ఇందులో కొద్దిగా పచ్చి ధనియాల పొడి వేసుకోవాలి. మరి కొంచెం మసాలా కూడా ఇప్పుడే వేసేసుకోవాలి ఈ టమాటాల్లో, అంటే అవి పచ్చిదనం పోయి ముక్కలకు పట్టుకోవడం కోసం ఇప్పుడే కొంచెం మనం ముందే మసాలాలు ఇవి యాడ్ చేసుకొని ఇంతే. ఇందులో గరం మసాలాలు అవేం అవసరం లేదు, చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా. ఇవి ఇప్పుడే ముక్కలకు పట్టుకోవడం కోసం
వేసుకొని మంచిగా బాగా కలుపుకొని కాసేపు ఇక మగ్గలివ్వాలి. మనం కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని కలుపుకుందాం. మునక్కాడ కర్రీలో కొంచెం ఆయిల్ మనం ఎప్పుడు వాడేదానికంటే 1 టేబుల్ స్పూను అలా ఎక్కువే తీసుకోవాలి. ఎందుకంటే మనకు అది మునక్కాడల్లోకి ఆయిల్ అనేది వెళ్ళి చూడడానికి అలా అనిపిస్తుంది, కానీ ఉడికిన తర్వాత ఆయిల్ అనేది పైకి తేలుతూ మంచిగా వస్తుంది మనకు కర్రీ. కొంచెం ఎక్కువ తీసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మనకు సరిపడా కారం కూడా వేసుకున్నాను. కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, టమాటోలు మొత్తం మగ్గాయి. టమాటోలు కూడా ఆల్రెడీ ఉడికాయి మొత్తం. అలా మగ్గనివ్వాలి. అలా మగ్గడం ద్వారా మనకు టమాటో కర్రీ గ్రేవీ అనేది చిక్కగా బాగా వస్తుంది. ఇందులో సరిపడాన్ని నీళ్లు పోసుకుందాం. మనకు నచ్చేదాన్ని బట్టి కొంచెం సూప్ లాగా అనుకుంటే ఇంకా కొన్ని ఎక్కువ వాటర్ తీసుకోవచ్చు. నేను మీడియంగా కర్రీ టైప్ అలా నార్మల్గా మీడియం ఉండేలాగా చేస్తున్నాను గ్రేవీ. సరిపడా నీళ్ళు తీసుకున్నాను. మగ్గాక కన్సిస్టెన్సీ అనేది మనకి ఇంకొంచెం చిక్కగా వస్తుంది గ్రేవీ. బాగా కలుపుకొని కాస్త ఉప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. 5-6 నిమిషాల పాటు ఉడకనివ్వాలి మూత పెట్టుకొని. ఒకసారి కర్రీ చూద్దాం మనం 5 నిమిషాల తర్వాత. చూడండి, కర్రీ ఉడకడం స్టార్ట్ అయ్యి కొద్దిగా నూనె బయటకు వస్తూ మనకు కర్రీ మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని చూస్తే ఇంకా కొంచెం మునక్కాడలు కాస్త గట్టిగా అనిపించాయి. మరొక 5 నిమిషాల పాటు మగ్గనిద్దాం కర్రీ. కన్సిస్టెన్సీ కూడా సరిపోతుంది. చూడండి, ఇప్పుడు కొంచెం ఇంకా మంచిగా వచ్చింది. ఇప్పుడు ఈ సూప్ అనేది ఇంకా చిక్కబడింది. మీడియం టైప్లో గ్రేవీ చేశాను నేను. బాగా కలుపుకొని ఇందులో గార్నిష్గా కొద్దిగా కొత్తిమీర చల్లేసుకొని బాగా కలిపేసుకొని ఇక ఈ మునక్కాడ కర్రీ, ఆ మునక్కాడలను వేడిగా తింటూ ఆ టేస్ట్ని ఫీల్ అవుతూ మనం ఇక తినేసేయడమే. చాలా బాగుంటుందండి. మీరు కూడా చేసి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. మా వీడియోకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.